చెయ్యి అసమైపోయింది. సో చూస్తున్నారు కదా, బోన్ ఇరిగింది. ఎలా ఇరిగింది మావా అంటే, నేను జస్ట్ కొబ్బరికాయ నీళ్ళు తాగుదాం అని చెప్పేసి పక్కన ఆగాను. ఒక ఆటోవాడు అలా స్మూత్ గా డాష్ ఇచ్చేసి, అన్న సారీ అన్న తాగేస్తున్నా అన్నాడు. నాకు కూడా అంతేం నొప్పి అనిపించలేదు, ఏమనిపించలేదు. సో దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, అలానే బండి డ్రైవ్ చేసుకొని. ఇంటికి వచ్చిన తర్వాత బోన్ రాసుకుంటున్న ఫీలింగ్, ఇదేంటి ఇట్లా అవుతుందని చెప్పేసి ఆలోచిస్తే, తర్వాత చూస్తే బోన్ ఇలా పైకి లేసింది. ఓకే, ఏదో పెద్ద స్టంట్ అయిందని చెప్పేసి కిందనే ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అది మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటలే, పెద్దది. అది అర్జెంట్ స్కానింగ్ చేయాలి అది ఇది అని చెప్పేసి ఎమర్జెన్సీ దాంట్లోకి తీసుకొని వెళ్ళి స్కానింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బోన్ ఇరిగింది అన్నాడు. నేనేమనుకున్నా, నోట్లో గుడ్డ పెట్టి లాగేద్దాం, బోన్ జస్ట్ జరిగింది, డిస్లోకేట్ అయింది అనుకున్నా. బట్ అది కాదు, బోన్ ఇరిగింది. నా కజిన్ ఎవరైతే ఉంటారో తను ఉండి, అరే నాకు టైఫాయిడ్ డెంగ్యూ వచ్చినప్పుడు నేను చచ్చిపోతా అన్నారు 2 రోజుల్లో, ఈ హాస్పిటల్ మంచిది కాదంటే వేరే హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళినాం. అప్పటికప్పుడు ముందే వెళ్ళిన హాస్పిటల్కి సర్జరీకి ఏమన్నారంటే వీళ్ళు 40,000 అడిగారు. కానీ డాక్టర్స్ పైన మాకు అస్సలు నమ్మకం లేదు ఏంటిదని చెప్పేసి. అండ్ ఆ 40,000 కాకుండా వీళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. మీరు ఇక్కడ అదేమంటారు, మీరు ఇక్కడనే ఉండాలి, 4-5 days ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఆ బెడ్ కాస్ట్ అవి ఇవి చాలా ఎక్కువ అవుతాయి. సో మాకు అర్థం కావట్లేదు, ఇంత చిన్నదానికి అది ఇది ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి. దాని తర్వాత మేము యశోద హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ నాకు ఒక డాక్టర్ తెలిసిన ఆయన ఉన్నాడు. అతని దగ్గర మాట్లాడితే, ఓకే ఇది 100% సర్జరీ పడుతుంది, వైర్ సర్జరీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, సింపుల్ వైర్ పెడతారు రా ఆయన అందులో లోపల, అంతే. అంటే అది సింపుల్ ఏం కాదు, ఇఫ్ ఇన్ కేస్ అది మీకు ఫస్ట్ టైం సర్జరీ అనిపిస్తే. సో ఇప్పుడు ఇదంతా అయినాక ఇంట్లో చెప్పాలా లేదా అనే ఒక బిగ్గెస్ట్ థింగ్ బ్రెయిన్ లో రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హాస్పిటల్లో యశోదాలో చేస్తే 2.5 లక్షలు అవుతుంది అన్నారు. యశోదాలో 100% చేయించాం. సో ఆ డాక్టర్ దగ్గర ఇంకోటి ఉంటే మేము అక్కడికి వెళ్దామని చెప్పేసి దాని లోపు 12 టెస్టులు చేయించాలి ఈ ఆపరేషన్ కి ముందు. అండ్ 8 గంటలు ఏం తినకుండా ఉండాలి. సో ఆ డాక్టర్ అప్పటికప్పుడు సిమెంట్ పట్టి వేసాడు, జస్ట్ ఆ బోన్ దగ్గర ఏదైతే బ్లడ్ ఫ్లో అవుతుందో దట్ డజంట్ డిస్టర్బ్ ఆర్ ఏదైనా అవుతుంది కదా, సో అట్లా లోపల బోన్స్ ఇరిగిపోయి ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి సిమెంట్ పట్టి వేసారు. దానికి ఒక 4,000 తీసుకున్నారు. హాస్పిటల్లో మావా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఇవన్నీ కానీ చాలా మైండ్ డిస్టర్బెన్స్ చేశాను అన్న. అంటే ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర ఒక సర్టన్ అమౌంట్ ఉంది అనుకో, నేను ఒకలా ట్రీట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అమౌంట్ లేకపోతే ఒకలా ట్రీట్ చేస్తారు. నేను ఏదైతే ముందే వెళ్ళాను హాస్పిటల్లో, వాళ్ళు అట్లీస్ట్ పేషెంట్ ని డబ్బులు కట్టే వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ అనగానే లోపల తీసుకొని వెళ్ళి ముందు అట్లీస్ట్ చూస్తారు కదా అసలు ప్రాబ్లం ఏంటి, వాడు ఏ స్టేజ్ లో ఉన్నాడు అని చెప్పేసి. ఇట్స్ లైక్ మనీ గేమ్. నీ హెల్త్ బాగాలేదా మనీ. నేను అందుకే అన్ని వీడియోస్ లో చెప్తాను, మనీ 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 మనీ, సో ఆల్వేస్ లింక్ విత్ మనీ. సో దీని తర్వాత టెస్ట్ లని చేపించేసాం. మళ్ళీ వెళ్ళి విజయ్ డయాగ్నోస్ కి వెళ్ళిన తర్వాత 22,000 అవుతుంది అన్నారు. సో మూసుకొని వేరే దగ్గరికి వెళ్ళాం. 22,000 ఇస్ ఫకింగ్ హ్యూజ్ అమౌంట్. దాని దగ్గర అరౌండ్ లైక్ ఎంతో అయింది, సర్టన్ అమౌంట్ గుర్తులేదు సరిగ్గా, బట్ అయ్యింది, ఎక్కువనే అయ్యింది, చాలా టెస్ట్లు ఉండే కాబట్టి. దాని తర్వాత బ్లడ్ తీసారు, పొడుస్తూనే ఉన్నారు, బొక్కల పైన బొక్కలు పెట్టుకుంటూ పోయారు నా చేతులకి. కొంచెం టైం అయిన తర్వాత అంటే ఈ అన్నిటికి ఒక 4-5 hours కవర్ అయిపోయింది. అండ్ 8 hours తినకుండా ఉండదు అన్నారు కదా. సో లాస్ట్ కి మనం ఏదైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలో వెళ్ళినాం. ఆపరేషన్ కి ముందు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. బ్లడ్ శాంపుల్స్ కానివ్వండి, లైక్ కండిషన్ చెక్ చేయడం కానివ్వండి, బీపీ, హార్ట్ రేట్ అన్ని చెక్ చేస్తారు. సో అవన్నీ చెక్ చేసుకున్నారు. అండ్ ఒక 2 hours తర్వాత మనల్ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ ఇంకా మళ్ళీ రన్ అవుతుంది. మా మమ్మీకి చెప్పాను అనుకో, ఇప్పుడు నేను ఒక సైడ్ అరే ఇట్లా ఫైనాన్స్ హ్యాండిల్ చేస్తున్నా, నాకు డబ్బులు కావాలి అది ఇది అని చెప్పేసి, ఇంకో సైడ్ ఇటో ఈ 55,000 ఏదైతే ఆపరేషన్ కి పర్టికులర్ గా ఆపరేషన్ కి మాత్రం 55, టెస్ట్లకి 10, 65 ప్లస్ ఆ 5,000 డ్రెస్సింగ్ కి 60,000 ప్లస్ ఇక్కడ ఎంత అయింది, అరౌండ్ 2,000 అయింది. వేరే హాస్పిటల్, స్టార్టింగ్ హాస్పిటల్ ఎంత 67,000. సో ఇప్పుడు 67,000 అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాను. ఆయన తీసేచ్చారు. సో లైక్ మనకేం అర్థం కాదు, లైక్ ఈ సైడ్ అంతా నమ్మ అయిపోయింది, రైట్ సైడ్ అంతా నమ్మ అయిపోయింది. కానీ ఈ హోల్ ప్రొసీజర్ లో నొప్పి అనిపించలేదు, ఎందుకు అయ్యిందని అనిపించలేదు, ఏది అనిపించలేదు. కానీ డబ్బులు లేవు అనేది ఒకటి అనిపించింది. అండ్ అస్సలకి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి, అంటే ఇప్పుడు చూడు, అప్పు చేయాలన్నా కూడా ఇచ్చేటోళ్ళు ఉండాలి కదా మామ. అట్లా లేకపోతే ఎలా, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా, అవతల వాళ్ళకి ఏం లేకపోయినా. సో లిటరలీ ఈ హాస్పిటల్స్ ఆడుకుంటే వాళ్ళతో, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఆ టెస్ట్ అని. విజయ్ డయాగ్నోస్ లో 18,000 అన్నాడు ఒక టెస్ట్. ఇక్కడైతే నార్మల్ గానే అయిపోయింది. అంటే ఏదైనా క్వాలిటీ బాగాలేదా అది ఇది అంటే అట్లా ఏం లేదు, మంచి హాస్పిటల్ అది కూడా. అంటే ఈ వరల్డ్ లో ఏదైతే రన్ అవుతుందో ఇట్స్ ఆల్వేస్ రన్స్ విత్ మనీ 100%. అది ఒక టూల్ నీకు ప్రతి దానికి. నువ్వు బతకాలన్న టూల్, బతికించాలన్న టూల్. మీరు ఎప్స్టీన్ ఫైల్స్ చూసే ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళతో అయినా సెక్స్ చేయగలరు. బట్ వాళ్ళు చిన్నపిల్లల్ని రేప్ చేయడం మాత్రమే ఇష్టపడ్డారు. ఎందుకు? ద డామినెన్స్, ద పవర్, ద మనీ దే హ్యావ్, ఎవ్రీథింగ్. దిస్ వరల్డ్ రన్స్ లైక్ దట్. అండ్ ఈ పెయిన్ గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుకుంటే, చిన్నప్పుడు నేను ఒక ఇంజెక్షన్ కి తెగ భయపడేటోడిని, అసలు హాస్పిటల్స్ వెళ్ళేవాడు. బట్ అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ లో ఈవెన్ మా మమ్మీ డాడీకి చెప్పుకుంటే ఇలా చేయించడానికి రీజన్ ఒకటే, మా మమ్మీకి అంత హెల్త్ బాగాలేదు, ఐ డోంట్ వాంట్ టు మేక్ హర్ సఫర్ ఈవెన్ మోర్. ఆపరేషన్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ అమ్మ ఇట్లా సర్జరీ అయిందని చెప్పేసి అంటే ఇట్లా సర్ప్రైజ్, అంటే కార్ ఇస్తున్నా ఏమో అనుకుంది. అంటే నేను అన్న మా మమ్మీ కార్ ని సర్ప్రైజ్ ఉంది, డాడీ నువ్వు ఇంట్లోనే ఉండాను, సర్ప్రైజ్ అంటుండని చెప్పేసి మొత్తం ఇట్లా ఏమైంది ఏంది
తెచ్చిన కార్ కొన్నా అనుకుంటుంది. లేదమ్మా అని చెప్పేసి అన్న, ఇట్లా సర్జరీ అయింది అంటే బ్లాంక్, ఏడుపు, అది ఇది ఉంటుంది కదా, ఇంకా ఎమోషనల్ థింగ్స్. సో అట్లా అయిపోయింది. అండ్ ఫైనలీ హాస్పిటల్లో అయిపోయిన తర్వాత ఇంకొంచెం అంటే లైక్ ఏదైతే మళ్ళీ స్కానింగ్ చేస్తారో పోస్ట్ సర్జరీ స్కాన్స్ కానివ్వండి, దానికి ఒక 2000 అయింది. 67 + 2 68,900. తర్వాత మెడిసిన్కి అరౌండ్ 6000 అయింది. 69 + 6 75,000. దాని తర్వాత చిల్లర ఖర్చులు ఉంటాయి చూడండి, ర్యాపిడోకి రావడం వెళ్ళడం, అలా ఒక 6-7 టైమ్స్ తిరిగాం మేము. ఒక 4 హాస్పిటల్స్ మొత్తం తిరిగింది మేము. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ర్యాపిడోస్ మాత్రమే. సో ఆ రోజు అంతా కలిపి ఒక 1000 నియర్లీ అయిపోయింది. సో ఇట్స్ లైక్ 76,000. అంతే మావా. అంటే ఇప్పుడు చూడు, కొందరు సర్జరీ అన్నాక హాస్పిటల్ అన్నాక అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, నువ్వు దేనికి బాధపడాలి అని చెప్పేసి. పర్సన్ టు పర్సన్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ కి అన్నిటికి తగ్గట్టు ఉంటుంది. ఏదైతే నేను చిన్న 0 నుంచి స్లమ్స్ నుంచి వచ్చానో, ఇదే అప్పుడయ్యి ఉంటే, ఇప్పుడైనా మా మమ్మీకి 50,000 అంటే కొంచెం ఆలోచిస్తుంది, అరే అది ఎక్కువ అమౌంటే కదా అని. అదే అప్పుడయ్యి ఉంటే ఏం లేదు. సో మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఫేస్ చేస్తుంది 100% మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్పేసి. ఈవెన్ నాకు ఇదేం అంత పెయిన్ కూడా ఏం అనిపించట్లేదు. లైక్ ప్రూఫ్ అంటే నీకు ఇంత దూలు ఎందుకు భయ అనుకోకు, నాకు దూలు ఎక్కువనే ఒప్పుకుంటాను నేను. సో ఇట్స్ లైక్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఐ క్యాన్ మూవ్ ఫింగర్స్, ఐ థింక్. ఫోల్డ్ చేయడానికి రావట్లేదు, బట్ ఓకే, బెటర్. ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మావా. కానీ మంచిగా అనిపించింది. ఎప్పుడు సర్జరీ జరగలేదు, అది కూడా ఇంట్లో వాళ్ళు లేకుండా. సో ఇట్ వాస్ గుడ్, బాగానే అనిపించింది. నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. 100% మనీని సేవ్ చేసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా అదొకటి. ఇన్సూరెన్స్ చాలా మంది స్కామ్ అనుకుంటారు, బుర్రలేని అసలు స్కామ్ కాదు. లాట్ ఆఫ్ ఆపరేషన్స్, పెద్ద ఆపరేషన్స్ ఇన్సూరెన్స్ నుంచి అవుతాయి. నా ఫ్రెండ్కి ఒకసారి కిడ్నీ ఏదో సంథింగ్ అయినప్పుడు కూడా వాడు ఇన్సూరెన్సే పెట్టుకున్నాడు. సో ఇట్స్ లైక్ దట్ మచ్ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఎప్పుడు హాస్పిటల్స్ లో బుర్ర లేకుండా ప్రవర్తించకండి. వాళ్ళ ఎన్వైరన్మెంట్ చూడండి, నువ్వు ఏ డాక్టర్ ని డీల్ చేస్తున్నావు అతని గురించి పర్సనలీ తెలుసుకో. ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఏంటి, ఎందుకు, ఎలా, ఏం చేస్తున్నారు, ఏం ఇంజెక్ట్ చేస్తున్నారు. ఐ యూస్ టు ఆస్క్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది అంటే అతను ఎనస్థీషియా అయినా కూడా డాక్టర్ ఈజ్ లైక్ వెరీ ఎక్స్పర్ట్. నేను అడిగాను, డాక్టర్ ఎనస్థీషియా ఇవ్వడానికి కూడా స్పెషల్ డాక్టర్స్ ఉంటారా అంటే అమ్మ ఉంటారు. బికాస్ ఎవరైతే సర్జన్స్ ఉంటారో వాళ్ళని నేను చేయలేను, అంటే వాళ్ళ జాబ్ నేను చేయలేను, సర్జన్ జాబ్ నేను చేయలేను. సేమ్ అలానే ఎనస్థీషియా ఇచ్చే వాడి జాబ్ వాళ్ళు చేయలేరు. ఇఫ్ ఇన్ కేస్ వన్ రాంగ్ మూవ్, ఫుల్ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏదైతే డోసేజ్ ఇవ్వాలి ఎక్కువ ఇస్తే కోమలకు దొబ్బేస్తాం. ప్రతిదీ గమనించండి, ప్రతిదీ చూసుకోండి. అండ్ ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో ప్రతిదీ చెప్పి రాదు. అంటే నేను ఇలా చేయాలి, కేజ్ క్రోక్లు అది ఇది అని చెప్పేసి అనుకున్నాను. పక్కనోడితో కంపేర్ చేసుకోవడం ఎందుకు అంటే, పక్కనోడు సంవత్సరంలో ₹1,00,000 చేశాడు, నేను అంత చేయలేదు. బట్ నేను స్టార్ట్ చేసిన బ్రాండ్ ఎంతలోది? కరెక్ట్ గా 15,000, మొత్తం కలిపి 20,000 స్టార్ట్ చేశాను నేను. వెళ్తున్నాం, గ్రో అవుతున్నాం. ఇట్స్ నాట్ లైక్ 100% వెళ్ళిపోయిందా, 1000% వెళ్ళిపోయిందా అని. బట్ నీకున్న కెపాసిటీలో హౌ మచ్ యూఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్, దట్స్ ఓన్లీ మ్యాటర్స్. అండ్ ఫైనలీ లాస్ట్ థింగ్ ఒకటి చెప్తాను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి నువ్వు అర్థంలో చూసుకో. రిమెంబర్ వాట్ యు ఆర్. నేను 100% మా గ్యాంగ్ అందరూ ఒక వారియర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ 100% నేను గ్రేట్ అని చెప్పేసి అనుకుంటాను. బికాస్ ఐఎమ్ ఫకింగ్ ఉన్న ఈ ఒక్క లైఫ్ లో నార్మల్ గా అయితే బతికేది లేదు. ఈ దూలశేఖర్ మళ్ళీ తిరిగి వస్తాడు 100%. మీకు అర్థమైపోయి ఉండాలి, వరల్డ్ రికార్డ్ కి నేను వెళ్తున్నాను. సో లెట్స్ సీ ఏమవుతుంది అని చెప్పేసి. పైసా మావా, పుల్లప్ రికార్డ్ కానీ ఏదైనా కానీ అవన్నీ ఆలోచించట్లే. పైసా నేను ఎర్న్ చేస్తున్న ప్రతిసారి మీకు చెప్తాను ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి. పదండి, ఇప్పుడే జర్నీ స్టార్ట్ అవుతుంది మనది. ఇంకెంత క్రేజీ అవబోతుందో.